హాయ్ సారణి. హాయ్. సో భార్యలు భర్తల నుంచి ఎక్స్పెక్ట్ చేసే ముఖ్యమైన క్వాలిటీ ఏంటి? అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇట్స్ నాట్ ఎక్స్పెక్టేషన్స్ లైక్ ఒకరికొకరు ఉండడం, అన్నిట్లోని ప్రతిదీ ఒకరొకరు చేసుకోవడం, ప్రతి దాంట్లో నమ్మకమైన వాట్ ఎవర్ అండర్స్టాండింగ్ అయినా ఇద్దరి వైపుల నుండి ఉండాలి అన్నది. బట్ నేనైతే ముఖ్యంగా చాలా ఎక్స్పెక్ట్ చేసేది రెస్పాన్సిబిలిటీ. భర్త రెస్పాన్సిబుల్గా ఉంటే భార్యకి తెలియని ఒక సంతోషం, ఒక ధైర్యం, నమ్మకం అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. భార్య ఎంత ఇండిపెండెంట్ అయినా, ఎంత సమర్థవంతురాలైనా, భర్త కన్నా ఒక అడుగు ఎక్కువ ఉన్నా కూడా ఎంత కాదన్నా భార్య ఒక డిపెండెన్సీ మీదే ఉంటుంది భర్త మీద. నేనైతే అలాగే ఉంటాను. లైక్ నీ మీద ప్రతి క్షణం నాకు ఒక డిపెండెన్సీ అనేది ఉంటుంది. అది నేనేదో ఏదో షాపింగ్కి వెళ్ళాను, ఏదో కొనుక్కోవాలి, ఇంటికి సరుకులు ఏదో కొనాలనుకో, నేను వెళ్ళి కొనుక్కోగలను. నాకు బండి డ్రైవింగ్ వచ్చు, నా దగ్గర డబ్బులు నేను సంపాదిస్తున్నాను, నేను వెళ్ళి కొనుక్కోగలను. కానీ వెంటనే నువ్వు ఒక మాట ఉండు, నేను వెళ్ళి తెస్తాను అన్న మాట అంటే అది తెలియకుండా ఒక ధైర్యాన్ని ఇస్తుంది నాకు. ఓకే, నా భర్త ఉన్నాడు, నా భర్త నా కోసం ఏదైనా చేయగలడు. నాకనే కాదు, ఫ్యామిలీకి ఒక కొడుకుగా అయినా, ఒక అల్లుడుగా అయినా, ఒక భర్తగా అయినా, ఒక ఫాదర్గా అయినా, తండ్రిగా అయినా, ఏదైనా ఒక అన్నగా అయినా, తమ్ముడుగా అయినా, ఏదైనా ఎంత కాదన్నా మగాడు అనేది ఒక ఒక ఎంటిటీ. మగాడు అనే ఎంటిటీ డెఫినెట్లీ ఆడదానికి చాలా ఒక ధైర్యం. ఒక్క ఒక్క పిసరు వాళ్ళు లేకపోయినా, ఒక్కొక్క క్షణం వాళ్ళతో లేకపోయినా కూడా అల్లాడిపోతారు ఆడవాళ్ళు. ఇక్కడ ఆడవాళ్ళు తక్కువ చేస్తున్నానని కాదు, ఎంత కాదన్నా ప్రతి ఆడది దే ఆర్ డిపెండెంట్ ఆన్ హస్బెండ్. నేనైతే ముఖ్యంగా నేను ఏం చేస్తున్నా నా హస్బెండ్ నాతో ఉండాలి, నా హస్బెండ్ నాకు సలహాలు ఇవ్వాలి, నా హస్బెండ్ నాతో పాటు గెలవాలి. నేనైతే ఇంకా నా హస్బెండ్ నాకన్నా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాను. సో అంత ప్రతి దాంట్లోని నేను అందరికీ చూపించుకోవాలి, నా భర్త నా పట్ల రెస్పాన్సిబుల్గా ఉన్నాడు, నాకేం కావాలన్నా ఫస్ట్ తనే చూసుకుంటాడు, నాకు అటెండ్ అవుతాడు, ఇలాగ అన్నీ అనుకుంటూ ఉంటాను అనమాట. సో అందుకు నేను ముఖ్యంగా హస్బెండ్ అనేవాడు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్ని, నేను ఇప్పటి నుంచి రెస్పాన్సిబుల్ గా ఉంటానని ప్రమాణం చేస్తున్నా. థ్యాంక్ యూ.